నమస్తే, వెల్కమ్ టు జెట్ ఛానల్ తెలుగు న్యూస్. వార్తలు రెడీగా ఉన్నాయి, ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. దుబాయ్లో నరేంద్ర మోదీ ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం. శ్రీవారి పాదాల చెంత పుట్టాను, తిరుమలలో చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్. ఈరోజు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన విస్తృత స్థాయి సమావేశం. దేశమంతా రాజస్థాన్ తరహా ఆరోగ్య పథకం, ఎంపీ రాహుల్ గాంధీ. సీఎం కేసీఆర్ ఆదేశం, నాగార్జున సాగర్కు స్మితా సబర్వాల్. మొన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన నరేంద్ర మోదీ గురువారం రాత్రి దుబాయ్ వెళ్లారు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28వ సమ్మిట్లో భారత ప్రధాని పాల్గొన్నారు. ఈరోజు జరగనున్న వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. యుఏఈకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి దుబాయ్లోని హోటల్ బయట ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. అనంతరం సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. జైలు నుంచి బయటకి రాగానే రెక్కలు విచ్చుకున్న పక్షిలా దేశమంతా చుట్టేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మొన్ననే ఢిల్లీ వెళ్లిన ఆయన తెల్లారే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మ పరిరక్షణే క్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను, అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితం అయ్యాను. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం, ఎప్పుడు కూడా ఆయన్ను ప్రార్థించి ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తామని చంద్రబాబు అన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం, ఎప్పుడు కూడా ఆయన తలుచుకొని ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తాం. అదే సమయంలో 2003 బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర 24 క్లెయిమోర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఎన్నికలకు లీడర్లు కేడర్ను సమయుక్త చేస్తూ జనసేన ఈ సమావేశంలో నిర్వహిస్తుంది. క్షేత్రస్థాయిలో టీడీపీతో సమన్వయం చేసుకునే అంశంపై జనసేన ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ నెల 2వ వారం నుంచి టీడీపీతో కలిసి వివిధ కార్యక్రమాల రూపకల్పనపై జనసేన ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రారంభించిన ఆరోగ్య పథకం ఆదర్శప్రాయంగా ఉందని 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కేరళలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్ బదేరి పట్టణంలో గురువారం ఓ ప్రైవేటు ఆసుపత్రి కొత్త బ్లాక్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. I'd like to also mention all the senior people sitting on the stage and welcome them. വേദിയിൽ ഉപവിഷ്ടരായ എല്ലാ സീനിയറായ അംഗങ്ങളെയും പ്രത്യേകം ഈ സന്ദർഭത്തിൽ അഭിവാദ്യം ചെയ്യാൻ ആഗ്രഹിക്കുന്നു. I am happy to inaugurate the water project here, which is going to help many people. ഞാൻ വളരെയധികം സന്തോഷത്തോടുകൂടി നിരവധിയായ വീടുകൾക്കും ആളുകൾക്കും കുടുംബങ്ങൾക്കും ഉപകാരപ്രദമാകുന്ന ഈ ശുദ്ധജല വിതരണ പദ്ധതിയുടെ ഉദ്ഘാടന കർമ്മത്തിൽ പങ്കെടുക്കാൻ നിങ്ങളോടൊപ്പം സാധിക്കുന്നതിൽ അനൽപമായ സന്തോഷമുണ്ട്. People who have easy access to water underestimate how difficult it is to live when you do not have easy access. ശുദ്ധജലവുമായി അടുത്ത സാമീപ്യവും പെട്ടെന്ന് അത് സ്വായത്തമാകാൻ ബുദ്ധിമുട്ടും അനുഭവപ്പെടുന്നതായിരിക്കുന്ന സന്ദർഭത്തിലാണ് ഈ പദ്ധതിയുടെ ഏറ്റവും പ്രധാനപ്പെട്ടതായ ആവശ്യകത നിങ്ങൾക്ക് മുമ്പിലേക്ക് കടന്നു വരുന്നത്. So I am very happy
that we are giving many more people direct connection to water in their homes. തീർച്ചയായും എല്ലാ വ്യക്തികൾക്കും കുടുംബങ്ങൾക്കും അതുകൊണ്ട് തന്നെ നേരിട്ട് കുടിവെള്ളത്തിൻ്റെ ലഭ്യത ഉറപ്പുവരുന്നു എന്നുള്ളതാണ് ഇതിലേറ്റവും പ്രധാനപ്പെട്ട കാര്യം. ഞാൻ അതിലേറെ സന്തോഷവാനാണ്. This project will have almost 50 kilometers of pipeline. ഈ പദ്ധതി ഏകദേശം 50 കിലോമീറ്ററോളം വരുന്നതായ പൈപ്പ് ലൈൻ ശൃംഖലയാണ് ഇതുമായി ബന്ധപ്പെട്ട് കിടക്കുന്നത്. There will be a pumping main at Kutimola and construction of an overhead storage reservoir there as well. ഇതിൻ്റെ ഭാഗമായി പമ്പിംഗ് സ്റ്റേഷനുകളും സംഭരണശാലയുമടക്കം വിവിധങ്ങളായിട്ടുള്ള സാങ്കേതിക ക്രമീകരണങ്ങൾ മുഴുവൻ ഇതിൻ്റെ ഭാഗമായി പൂർത്തീകരിക്കപ്പെട്ടിട്ടുണ്ട്. So I'm glad it will give benefit to many people. അതുകൊണ്ട് തന്നെ ഇത് നിരവധിയായ ആളുകൾക്കും കുടുംബങ്ങൾക്കും ഏറെ ഫലപ്രദമായി ഉപകാരപ്പെടും എന്നുള്ളതിൽ ഞാൻ ഏറെ സന്തോഷവാനാണ്. The other project that we are inaugurating is called the e-health project. മറ്റൊരു പ്രധാനപ്പെട്ട സംരംഭം ഇന്ന് ഉദ്ഘാടനം ചെയ്യപ്പെടുന്നത് e-health പദ്ധതിയാണ്. And with this project we will give a card, a e-health card to people so they can directly access medical facilities. എല്ലാ ആളുകൾക്കും നേരിട്ട് മെഡിക്കൽ ആരോഗ്യ ചികിത്സാ സൗകര്യങ്ങൾ ലഭ്യമാക്കുന്നതായ അതിമനോഹരമായിട്ടുള്ള പദ്ധതിയാണ് e-health പദ്ധതി. I think with development we also నాగార్జున సాగర్ డ్యాంలోని 13 గేట్లను ఏపీ పోలీసులు ఆక్రమించడంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. సాగర్లో రాకపోకల నియంత్రణ, బలవంతంగా నీటి విడుదల పరిమాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు వీలుగా సాగర్ను సందర్శించాలని సీఎంఓ కార్యదర్శి స్మిత సబర్వాల్ను ఆదేశించారు. కాసేపట్లో ఆమె అక్కడికి చేరుకొని సీఎం కేసీఆర్కు నివేదిక ఇవ్వనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించబోతుందని ఆ పార్టీ అభ్యర్థి పౌడి కౌశిక్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి గురువారం ఆయన కమలాపూర్ మండలంలోని శనిగారంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, ఎవరు ఊహించినట్లుగా హుజూరాబాద్లో కారు దూసుకుపోతుందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై నిన్నెల పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు బీఆర్ఎస్ కండువతో వెళ్లారు ఎమ్మెల్యే. ప్రిసైడింగ్ ఆఫీసర్ హొజ్జాల రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అధికార పార్టీ నేత భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పుకొని పోలింగ్ బూత్లోకి వెళ్లడం కనిపించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాలార్. ఈ సినిమాను కేజీఎఫ్తో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి బిగ్గెస్ట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సాలార్పై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు షారుఖ్ ఖాన్ డంకీ నుంచి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉంది. సాలార్ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్ విలన్గా నటించాడు. రాష్ట్రంలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసింది. తెలంగాణ ప్రజల ఓటింగు నాడి ఎలా ఉందనే దానిపై బీజేపీ రాష్ట్ర నేతలను ఢిల్లీ పెద్దలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా గురువారం మధ్యాహ్నం బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచే సీట్లు ఎన్ని, ఊరిగా తలపడ్డ స్థానాలు ఎన్ని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి అని అడిగి తెలుసుకున్నారు. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దుబాయ్లో నరేంద్ర మోదీ ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం. శ్రీవారి పాదాల చెంత పుట్టాను, తిరుమలలో చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్. ఈరోజు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన విస్తృత స్థాయి సమావేశం. దేశమంతా రాజస్థాన్ తరహా ఆరోగ్య పథకం, ఎంపీ రాహుల్ గాంధీ. సీఎం కేసీఆర్ ఆదేశం, నాగార్జున సాగర్కు స్మిత సబర్వాల్.
अल्हम्दुलिल्लाह। अपने मुक़द्दस नाम की तरह हर दुल्हा दुल्हन की हयात नौ के आगाज का बावखार नाम HKGN फर्नीचर्स। जी हाँ, HKGN फर्नीचर्स NRIs कारनशीन फैमिलीज के लिए दीदाजेब, शानदार, शाहकार, मजबूत और पायदार, दिलकश और दिलनशी शादी के फर्नीचर का सबसे बड़ा शोरूम अब शास्त्रीपुरम किंग कॉलोनी मेन रोड के पुरसुकून माहौल में। पसंद फरमाइए आपकी शहजादी के लिए खूबसूरत जहेज का मुकम्मल फर्नीचर सिर्फ 29,999 रुपए में। जी हाँ, 29,999 रुपीस। जी हाँ, फख्रे हिंदुस्तान सदर मोहतरम बैरिस्टर असदुद्दीन अवैसी साहब के मकान के बिल्कुल करीब आपका अपना HKGN फर्नीचर्स। 9618650827